బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కారు సైడ్ మిర్రర్కి తాకాడని చెప్పేసి ఒక వ్యక్తిని 2 కిలోమీటర్లు వెంటాడి మరి చంపేశారు ఒక జంట. కారులో ఉంది ఒక జంట, మనోజ్, ఆర్తి. వీళ్ళిద్దరు దంపతులు, ఒక ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్. కార్కి సైడ్ మిర్రర్కి ఒక అతను తగిలాడని చెప్పేసి 2 కిలోమీటర్లు వెంటాడి మరి అతను చంపేశారు. అనుకోకుండా కార్ సైడ్ మిర్రర్కి దర్శన్ బైక్ తగిలింది. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్లకి కావచ్చు, బైక్స్కి కావచ్చు, ఎంతో కొంత స్క్రాచెస్, వేరే కార్స్ తగలడం సాధారణం. ట్రాఫిక్లో బెంగళూరు లాంటి సిటీ, హైదరాబాద్ లాంటి సిటీలో ఇది సర్వసాధారణం. కానీ దర్శన్ కారుతో ఒక్కసారిగా టచ్ అయ్యాడు కాబట్టి మా కార్కే నువ్వు టచ్ చేస్తావు, మా కార్ని నువ్వు తగులుకుంటావా అని చెప్పేసి మనోజ్, ఆర్తి, ఒక హస్బెండ్ వైఫ్. సాధారణంగా మన వైఫ్, మన ఫ్యామిలీ మనతో పాటు కారులో ఉంటే 2 నిమిషాలు ఆలోచిస్తాం ఎవరితోనైనా గొడవపడడానికి. అవసరమా మనకి? ఇంటికి చేరుకుంటే చాలు అన్న ధోరణి అందరూ అవలంబిస్తారు. కానీ మొత్తానికి ఇక్కడ మాత్రం మనోజ్, ఆర్తి ఈ దంపతుల థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ దర్శన్ అనేవాడి బైక్ మా కార్కి ఎలా తగులుద్ది అని ఈగోకి పర్సనల్గా తీసుకొని మనిషిని చంపే అంత సైకోయిజం అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవాలా నాకు అర్థం కావట్లేదు. సో ఆ లెవెల్లో ప్రస్తుతానికైతే ఈ మనోజ్, ఆర్తి దంపతులు ఇద్దరు దర్శన్ని బైక్ వెంబడించి ఒక 2 కిలోమీటర్ల తర్వాత, మనం ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు, 2 కిలోమీటర్ల తర్వాత ఆయన దొరకబట్టుకొని ఆయనని గుద్ది చంపేశారు అతి దారుణంగా, అతి కిరాతకంగా. ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. 25ನೇ ತಾರೀಕು ಇದೇ ತಿಂಗಳು ನಮ್ಮ ಕೋಟೆನಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರೋ ಶ್ರೀರಾಮ ಲೇಔಟ್ ಇದೆ. ಅಲ್ಲಿ ರಾತ್ರಿ ಸರಿಸುಮಾರು ಒಂದು 11:30ರಿಂದ 12 ಗಂಟೆ ಟೈಮಲ್ಲಿ 2 ವೀಲರ್ ಮೇಲೆ ಹೊರಟಿದ್ದ ಇಬ್ಬರು ಹುಡುಗರಿಗೆ ವೇಗವಾಗಿ ಹಿಂದೆಯಿಂದ ಹೊಡ್ಕೊಂಡು ಒಂದು ಕಾರ್ ಹೋಗುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ರೈಡರ್ ಏನಿರ್ತಾರೆ ಅವರು ಸ್ಥಳದಲ್ಲೇ ಮೃತಪಟ್ಟಿರ್ತಾರೆ. ಮತ್ತೆ ಪಿಲಿಯನ್ ರೈಡರು ಇಂಜುರಿ ಆಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹೋಗಿರ್ತಾರೆ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಜೆಪಿ ನಗರ ಸಂಚಾರಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟಲ್ ಡೆತ್ದು ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿರ್ತದೆ. ನಂತರ ಸಿಸಿಟಿವಿ ಅದನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗಿ ಒಂದು 4 ವೀಲರ್ ಗಾಡಿ ಯಾವ್ದು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿದೆ ಆ ಗಾಡಿ ಬೇಕಂತ ಬೆನ್ನು ಹತ್ಕೊಂಡು ಬಂದು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿರೋದು ಗಮನಕ್ಕೆ ಬರ್ತದೆ. ಇದನ್ನ ಮತ್ತಷ್ಟು ತನಿಖೆ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಒಂದು ಅದಕ್ಕೆ ಮುಂಚೆ, ಈ ಘಟನೆ ಆಗೋ ಮುಂಚೆ, ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮುಂಚೆ 2 ವೀಲರ್ನಲ್ಲಿದ್ದ ಇಬ್ಬರು ಹುಡುಗರು ಏನಿರ್ತಾರೆ ಅವರು ಬಂದು ಮುಖಾಮುಖಿ ಈ ರೀತಿ ಕ್ರಾಸ್ ಆಗೋ ಟೈಮಲ್ಲಿ ಈ ಕಾರ್ದು ಕನ್ನಡಿಗೆ ಹೊಡೆದು ಆ ಕನ್ನಡಿ ಮುರಿದು ಹೋಗಿರ್ತಾರೆ. ಇದರಿಂದ ಕೋಪಗೊಂಡ ಕಾರಿನ ಚಾಲಕ ಗಾಡಿನ ಮುಂದೆ ವಾಪಸ್ ತಿರುಗಿಸ್ಕೊಂಡು ಬಂದು ವೇಗವಾಗಿ ಬಂದು 2 ವೀಲರ್ಗೆ ಗುದ್ದಿ ಅದರಿಂದ ಮರಣ ಹೊಂದಿರ್ತಾನೆ ರೈಡರು. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಕೋಟೆನಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಮರ್ಡರ್ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ. ಹಾಗೂ ಇದಾದ ನಂತರ ಆ ವ್ಯಕ್ತಿ ಯಾರು ಕಾರ್ ಚಾಲಕನಿರ್ತಾನೆ ವಾಪಸ್ ಬಂದು ಒಂದು ಮಾಸ್ಕ್ ಹಾಕೊಂಡು ಅದು ಸ್ಥಳದಲ್ಲಿದ್ದ ಅವನ ಗಾಡಿದು ಬಿಡಿ ಭಾಗಗಳೇನು ಬಿದ್ದಿರ್ತಾವೆ ತಾನು ಅವನೇ ಮಾಡಿದಾನೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗಬಾರ್ದು ಅನ್ನೋ ಕಾರಣದಿಂದ ಅವನು ಮತ್ತೆ ಅವನ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಬಂದು ಮುಖ ಮುಚ್ಚಿಕೊಂಡು ಅದನ್ನ ಐಟಮ್ಸ್ನೆಲ್ಲ ತಕೊಂಡು ಹೋಗಿರ್ತಾರೆ. ಇದು ಸಾಕ್ಷಿ ನಾಶಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಅದನ್ನು ಕಲಂನ ಅಳವಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಇಬ್ರು ಗಂಡ ಹೆಂಡತಿನ ದಸ್ತಗಿರಿ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೂ ಮಾನ್ಯ ನ್ಯಾಯಾಲಯದ ಮುಂದೆ ಹಾಜರುಪಡಿಸಲಾಗಿದೆ. ಅದು ಮೃತಪಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಗಿಗ್ ವರ್ಕರ್ ಆಗಿರ್ತಾನೆ ಹಾಗೂ ಆರೋಪಿತ ಒಬ್ಬ ಫಿಸಿಕಲ್ ಆರ್ಟ್ಸ್ టీచర్ ಆಗಿರ್ತಾನೆ. 25ನೇ ತಾರೀಕು బెంగళూరులో గతంలో కూడా చాలా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా వీడియోస్ చూసాం. ఇట్లా కార్ను తగులుకున్నారని చెప్పేసి ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళని కార్లో అడ్డంగా ఆపి లోకల్స్ బెదిరించడము, భయపెట్టించడము, అలాగే నార్త్ ఇండియన్స్ని వీళ్ళని కూడా భయపెట్టించడం, బెదిరించడం, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటి మరొక ఇన్సిడెంటే ఇప్పుడు బెంగళూరులో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే, ఇక్కడ దంపతులు ఉన్నారు, ఒక హస్బెండ్ వైఫ్ ఇలాంటి పని చేశారు. సరే ఆకతాయిలు, యంగ్స్టర్స్, లేకపోతే మద్యం సేవించున్నారు, ఇంకేదన్నా అనుకుంటే అగ్రెషన్ లేకపోతే ఈగోకి తీసుకుంటారు, అలాంటి చేస్తారు. కానీ ఒక ఫ్యామిలీ, హస్బెండ్ ఒకవేళ అలాంటి పని చేద్దాం అనుకున్నా పక్కనున్న వైఫ్ ఎంతో కొంత కంట్రోల్ చేస్తారు, వద్దని, ఇలాంటి గొడవలు వద్దు,
అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ సీన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్డ్గా చేసినట్టే ఉంది. 2 కిలోమీటర్లు ఆ బైకర్ని, ఆ దర్శన్ని వెంబడించి, దర్శన్తో పాటు బైక్ మీద ఇంకొక అతను ఉన్నట్టు కూడా ఈ పోలీసులు చెప్తున్నారు. సో ఇద్దరిని వెంబడించి చాలా క్లియర్గా ఆ విజువల్స్లో కనిపిస్తుంది. వాంటెడ్లీ వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా హామ్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఇది చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బెంగళూరు వాసులు మరి ట్రాఫిక్ ఇబ్బందులతోని, స్ట్రెస్తోని ఇలా తయారవుతున్నారా? మరి ఎందుకు తయారవుతున్నారో తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఒక దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఒకరు కోల్పోయారు ప్రాణాలని అని అంటే అర్థం చేసుకోండి. ఎంత అవసరం లేదు. ఇంత ఒక స్క్రాచ్ కోసం కారు మీద ఒక చిన్న స్క్రాచ్ పడితే ఏమవుతుందండి? దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ సచిన్ ఉన్నారు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఈ మధ్యకాలంలో బెంగళూరుకి సంబంధించిన సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇలాంటి కేసెస్ హైదరాబాద్లో తక్కువ, వినిపించలేదు ఎప్పుడు. కానీ బెంగళూరులో మాత్రం ఇది సర్వసాధారణం అయిపోతుంది. కార్ని ఓవర్టేక్ చేశారని చెప్పి, కార్ని తగులుకున్నారని చెప్పి, సైడ్ ఇవ్వలేదని చెప్పి, ఇలా మనుషుల మీదకి వెళ్ళడం, కొట్టడం, రాళ్ళు విసరడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ బెంగళూరులోనే ఎందుకు జరుగుతున్నాయి అంటారు సచిన్? ఘటనకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ కొద్ది కళ్యాణ్ గుళ్ళు గగురుపాటుకు గురయ్యే ఆ కథ అనేది చెప్పుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే కనుక ఒకసారి దాడికి సంబంధించి జరిగిన కొన్ని పరిస్థితులు చెప్తాను, ఎందుకంటే దాని ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ దాడికి సంబంధించి ఆ డీటెయిల్డ్ వర్షన్, ఆ డీటెయిల్డ్ పోలీసులు ఏమంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు ఆ వ్యక్తిని, మరి ముఖ్యంగా డెలివరీ బాయ్, దర్శన్ అనే వ్యక్తి డెలివరీ బాయ్, ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఢీ కొట్టి ఎప్పుడైతే చంపేశారు, మళ్ళీ నేను చెప్తాను, చంపేసిన తర్వాత అదే యాక్సిడెంట్ సైట్ కి వీళ్ళు వెళ్ళారు. ఎందుకోసం తెలుసా? అక్కడ కార్ పార్ట్స్ ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత కార్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్ పార్ట్స్ ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఐఎమ్ సారీ ఫర్ దిస్. దాంతో పాటు ఈ క్రాష్ కి సంబంధించి అట్ ద సేమ్ టైం సీసీ ఫుటేజ్లు ఇవన్నీ బయటకు వచ్చాయి. కుమార్ కి సంబంధించి, అంటే ఈ మనోజ్ కుమార్ కి సంబంధించి తనొక్కడే ఉన్నాడు దర్శన్ని అనే సందర్భంలో చెప్పుకొచ్చాడు అనేది ఇంకొక సమాచారం. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనోజ్ కుమార్ కి 32 ఏళ్ళు ఉంటాయి అండ్ వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ భార్య, అంటే మనోజ్ కుమార్ భార్య ఆర్తి శర్మకు 30 ఏళ్ళు. మనోజ్ కుమార్ కేరళకు చెందిన వ్యక్తి, వైఫ్ ఆర్తి జమ్మూ కాశ్మీర్ నుంచి బిలాంగ్ అయిన వ్యక్తి, జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీళ్ళిద్దరూ కూడా అటుగా వెళ్తున్న క్రమం ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్, దర్శన్ అనే 24 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అటుగా వెళ్తున్న సందర్భంలో ఈ కపుల్ కి సంబంధించి ఇక్కడ వాళ్ళ నడుపుతున్న కార్ కి డాష్ అయిన పరిస్థితి. దర్శన్ అనే వ్యక్తి కెంబతల్లి, వస్తున్న ప్రొనౌన్సియేషన్ గురించి అటు ఇటు ఏంటొచ్చు కాక, ఈ కెంబతల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ పేరెంట్స్ ఉన్నారు, అలాగే ఒక సిస్టర్ కూడా ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుందంటే, దర్శన్ కి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో అది దాదాపుగా 25వ తారీఖున రాత్రి 9 గంటల ప్రాంతంలో నటరాజ్ లేఅవుట్ దగ్గర ఈ రైట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. మనం సాధారణంగా ఏమంటామంటే రైట్ మిర్రర్ అంటూ ఉంటాం కదా, ఇక్కడ ఆ మిర్రర్ కి తాకింది. అయితే దర్శన్ అపాలజైజ్ చేయడం జరిగింది, అంటే దర్శన్ క్షమాపణలు చెప్పాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? అఫ్ కోర్స్ మనం డెలివరీ ఏజెంట్స్ చూస్తూ ఉంటాం సాధారణంగా, ఎవరికైనా ఎప్పుడైనా తారసపడితే చిన్న ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు వెంటనే అక్కడ సారీ చెప్పడమో లేకపోతే అపాలజీస్ ఇది జరిగిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకని? వాళ్ళకి డెలివరీ లేట్ అవుతుంది కాబట్టి. కస్టమర్ కి సంబంధించి ఆ ప్లేస్ కి వెళ్ళాలి, కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి మనం రోడ్డు మీద కూడా చూస్తూ ఉంటాం సాధారణంగా. సో ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్, ఎప్పుడైతే ఇతగాడిలో వెళ్ళిపోయాడో వీళ్ళు తమ మీద తమ కంట్రోల్ తప్పిపోయారు, అంటే క్షణికావేశానికి లోనయ్యారు. క్షణికావేశానికి లోనైన తర్వాత వెంటనే యూటర్న్ దర్శన్ వెహికల్ ని వీళ్ళు చేస్ చేయడం జరిగింది. దర్శన్ వెహికల్ ని చేస్ చేసిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఇటు దర్శన్ వాళ్ళకి తారసపడ్డాడు. వెంటనే ఇతగాడు, అంటే ఈ మనోజ్ కుమార్ అనే వ్యక్తి వెంటనే తన యాక్సలరేటర్ కి పుష్ ఇచ్చాడు, వెళ్ళి దర్శన్ వెహికల్ మీద గుద్దేశాడు. అంతేకాదు వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం. దీంతో దర్శన్ అలాగే వరుణ్, అంటే దర్శన్ ఫ్రెండ్ ఆ వరుణ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఆ బైక్ మీద వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద పడిపోయిన సందర్భం. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడున్న స్థానికులు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్న క్రమంలో వీళ్ళని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తారు ఇద్దరిని కూడా. కానీ దర్శన్ అప్పటికే చనిపోయాడని చెప్పి అక్కడ డాక్టర్లు కూడా ధృవీకరించారు.
ఇప్పుడు దర్శన్ సిస్టర్ ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. హిట్ అండ్ రన్ కేసు ఫైల్ చేయడం జరిగింది జేపీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో. ఒక అన్నోన్ కార్ డ్రైవర్ తన సోదరుణ్ణి బలి తీసుకున్నాడు, తన సోదరుణ్ణి ఢీకొట్టాడు అంటూ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత పోలీసులు అక్కడ సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేయడం జరిగింది. బహుశా పోలీసులు ఏమనుకున్నారంటే కనుక దాదాపుగా ఒక చిన్న ఏదో యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ కారణంగా చనిపోయడం అనుకున్నారు. బట్ ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు కలెక్ట్ చేశారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాయి. ఈ హారోఫిక్ ఇన్సిడెంట్ వాళ్ళకు కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆ ఢీకొన్న పరిస్థితి, అంటే ఒక బైక్ కి సంబంధించి కారు ఢీకొట్టడం, ఆ తర్వాత జరిగిన అంటే అదొక ఇంటెన్షనల్ గా జరిగింది. ఒకవేళ అన్ఇంటెన్షనల్ గా జరుగుతుంటే కనుక వేరేది, ఇంటెన్షనల్ గా చేస్తుంది, దాంతో అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి, మళ్ళీ తిరిగి రావడం ఏంటి, అక్కడున్న ఆ కార్ పార్ట్స్ కోసం మళ్ళీ తిరిగి వచ్చారంటూ కూడా ప్రస్తుతం చెప్తున్న సందర్భం. సో ఈ క్రమంలోని ఈ అంశానికి సంబంధించి ఇది పుతేనహల్లి జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుంది. ఇదంతా కూడా ఒక ఫ్రెష్ కేసు, అంటే ఈ మరణానికి సంబంధించి ఫ్రెష్ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏం రివీల్ చేస్తుందంటే ఈ అక్యూజ్డ్ కపుల్ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ సైట్ కి 9:40 ప్రాంతాలకి, అంటే 9 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. మళ్ళీ 9:40 నిమిషాల తర్వాత మళ్ళీ తమ 4 వీలర్ తో అక్కడికి వచ్చారు. ముఖ్యంగా కొద్ది దూరంలో, ఈ ఘటన జరిగిన కొద్ది దూరంలోని ఈ 4 వీలర్ ని పార్క్ చేసి వీరిద్దరు కూడా ఎంత అంటే వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవచ్చు, ఎంత దుర్మార్గంగా ఎంత క్రూరత్వంతో ఆలోచించారండి. ఆస్తులు పెట్టుకుని అక్కడికి వెళ్లి ఆ కార్ పార్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారట. అండ్ అక్కడి నుంచి ఏదైతే ఈ వెహికల్ వాళ్ళు ఢీకొట్టారో ఆ ఢీకొట్టిన ప్రదేశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అయితే సచిన్ ఇక్కడ వాళ్ళు చేయాల్సిందంతా చేసేసి దాని తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమి ఉండకూడదు అని ఒక 40 నిమిషాల తర్వాత మళ్ళీ వెనుకకు వచ్చి ఆ ఎవిడెన్సెస్ అంటే కార్కి సంబంధించిన పార్ట్స్, నంబర్ ప్లేట్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారా? రైట్, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమనేది ఇక్కడ దీంట్లో వీళ్ళ రిపోర్ట్ ఇంకా కంప్లీట్ గా చెప్పలేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ లోకేష్ జగల్ సార్ ఆయన ఏమంటున్నారంటే కనుక ఈ కపుల్ కి సంబంధించి వీళ్ళిద్దరూ ఆ క్రైమ్ ని ఒప్పుకున్నారు, కన్ఫెస్ చేశారని చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే కనుక ఇటు మనోజ్ కుమార్ అనే వ్యక్తి తనొక్కడిని ఘటనకు పాల్పడ్డాను, తానే ఈ ఘటనకు కారణం అని చెప్పడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవాలి. తన వైఫ్ కి సంబంధించి తను ఏమంటున్నానంటే తనతో పాటు ఉంది, తనతో పాటు కేవలం ఆ పార్ట్స్ తీసుకోవడానికి, అంటే ఆ కార్ పార్ట్స్ తీసుకోవడానికి మాత్రమే తన భార్య వచ్చింది అని చెప్పి ఈ మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆర్టీని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అనే అంశానికి సంబంధించి అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఆ ఢీకొన్న ఘటనలో, అంటే ఈ కారు ఆ బైక్ ఢీకొన్న ఘటన తానే చేస్తానని చెప్పి కన్ఫెస్ చేసి, అయితే తన భార్య కూడా కార్ పార్ట్స్ కి సంబంధించి వాటిని కలెక్ట్ చేసేటప్పుడు మాత్రమే వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం ఇక్కడ కళ్యాణ్. ఇంకా ఏమంటున్నాడంటే కనుక దీనికి సంబంధించి తన పాత్ర ఏమీ లేదు అంటూ కూడా పోలీసుని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ జరిగితే బయటపడుతుంది తన పాత్ర ఉందా లేదా అనేది. అయితే ఇక్కడ పోలీసులు ఏమంటున్నారంటే కనుక పూర్తిగా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామంటే చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది, మర్డర్ చార్జెస్ తో అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దగ్గరగా ఈ కపుల్ వాళ్ళు మళ్ళీ యాక్సిడెంట్ స్పాట్ కి తిరిగి రావడం, ఆ పార్ట్స్ ని కలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక విధంగా చెప్పంటే షాక్ కి గురి చేస్తున్న సందర్భం. ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడా, ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తి ప్రవర్తించేందుకు అవకాశం ఉంటుందా అనే అంశానికి సంబంధించి, అంటే ఎంత సైకిక్ గా ఉన్నారు. విజువల్ మీరు చూడొచ్చు, వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళి ఢీకొట్టిన సందర్భం. అంటే వీళ్ళు వెళ్ళి ఆ డెలివరీ బాయ్ ని మళ్ళీ అక్కడ వెతికే ప్రయత్నం చేయడం, అధికారి కోసం వెతుకులాటకు పాల్పడడం, ఆ తర్వాత ఢీకొట్టడం, అంటే క్షణికావేశం. ఓకే, ఒకవేళ మీకు ఇబ్బంది జరిగింది అనుకుంటే కనుక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఇలా డ్యామేజ్ జరిగిందని చెప్పి అడగచ్చు, లేకపోతే ఇలా డ్యామేజ్ చేస్తారని చెప్పి సదరు ఫుడ్ డెలివరీ బాయ్ కి సంబంధించి క్వశ్చన్ చేయొచ్చు, ఆపి అడ్డంగా అడగచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ లీగల్ గా చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇలా చేయడం అంటే బహుశా ఆ టైం కూడా మనం చూస్తున్నాం. 25/20/25 అర్ధరాత్రి 9:12 ప్రాంతం, 9 నుంచి 9:12-13 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది కళ్యాణ్. ఆ ఫుటేజ్ లో క్లియర్ గా మనకు అనిపిస్తుంది. సో మనకు అర్థమవుతుంది కనుక క్షణికావేశంలో చేసే తప్పులు బహుశా కారణం ఇంకేదైనా కావచ్చేమో, కానీ
ఇటు మనోజ్ ఆర్తికి సంబంధించి దంపతుల పేరు అక్కడ వినిపిస్తోంది, కానీ మనోజ్ మాత్రం కన్ఫెస్ చేశాడు, నేనే ఈ ఘటనకు పాల్పడ్డా, నా భార్యకు సంబంధం లేదు. ఆ పార్ట్స్ ని ఢీకొట్టిన తర్వాత అక్కడ పడిపోయి ఉన్న కార్ పార్ట్స్ ని స్వాధీనం చేసుకునేందుకు నాకు సహకరించింది, నాకు సాయంగా వచ్చింది అంటూ చెప్తున్న సందర్భం. సో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో చూడాలి ప్రస్తుతం దీనికి సంబంధించి ఇద్దరే కారణమా లేకపోతే ఇంకా దీని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా పూర్తిగా తెలియాల్సి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే 9:12 ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఎక్కువ శాతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్కి సంబంధించి ఓవర్టేక్ చేశారు నన్ను అని చెప్పేసి కొంతమంది సైడ్ ఇవ్వలేదు, హార్న్ కొట్టినా మాకు సైడ్ ఇవ్వలేదని కొంతమంది ఇలా రాళ్ళు విసరడం, ఆ కార్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు బైక్ మీద ఉన్న వాళ్ళని, ఇలాంటి సంఘటనలు ఎక్కువ బెంగళూరులోనే చోటు చేసుకుంటున్నాయి. దర్శన్ 24 సంవత్సరాల దర్శన్, ఎంతో భవిష్యత్తు ఉన్న దర్శన్, పాపం అతను డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నాడు. డెలివరీ బాయ్స్ అంటే మనందరికీ తెలిసిందే, యాప్స్లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో తీసుకొస్తామని చెప్పి యాప్స్ మార్కెటింగ్ చేస్తున్నాయి. వాళ్ళపై ఆ టైం బౌండ్ అనేది ఉండిపోతుంది. అంటే ఆ టైంలోనే అందించాలి, తొందరగా వెళ్ళి అందించాలి అన్న ఉద్దేశంతోనే, మంచి రేటింగ్స్ రావాలి, కంపెనీ నుంచి కూడా డబ్బులు రావాలి, కొంత సంపాదించుకోవాలి, తన ఫ్యామిలీని కూడా రన్ చేయాలన్న ఉద్దేశంతోనే డెలివరీ బాయ్స్ ఉంటారు. హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ మీకు డెలివరీ బాయ్స్ ఎక్కడైనా మీకు ట్రాఫిక్లో కనిపిస్తే మీకు వాళ్ళకి సైడ్ ఇచ్చే ప్రయత్నం చేయండి, వాళ్ళని వెళ్ళనిచ్చే ప్రయత్నం చేయండి, ఎవరితో గొడవపడే ప్రయత్నం ఎవరూ చేయకండి.